Sorry ass DJ. Sorry ass DJ. హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే మన మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కాళ్ళ పట్టీలు అయితే రెగ్యులర్గా అయితే మనం అయితే వేసుకుంటూనే ఉంటామండి. ఆ సిల్వర్ పట్టీలు షాప్ నుండి కొనుక్కొచ్చినప్పుడు తలతల మెరిసిపోతూ ఎంతో అందంగా షైనింగ్గా ఉంటాయండి. అవి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అయితే నల్లగా మారిపోయి అసలు అందవికారంగా కనబడుతూ ఉంటాయండి. మనం అయితే రెగ్యులర్గా అయితే పెట్టుకుంటూ ఉంటాం. కొందరికైతే రెగ్యులర్గా వేసుకుంటారండి కాళ్ళ పట్టీలు అనేటివి. చాలా అలవాటు ఉంటుంది వాళ్ళకి. కొందరేమో పండుగలప్పుడు ఇలా వేసుకుంటూ ఉంటారు, కానీ నేనైతే రెగ్యులర్గా అయితే పట్టీలు అయితే పెట్టుకుంటానండి. అలాగే మా పాపకు కూడా పెట్టేదాన్ని. ఈ మధ్య అయితే తనైతే పెట్టుకోవట్లేదు. ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడైతే రెగ్యులర్గా అయితే యూజ్ చేసేదానండి కాళ్ళ పట్టీలు. ఇంకా వీటిని తను ఎక్కువగా యూజ్ చేయట్లేదు. నేనే పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు కాళ్ళ పట్టీలు పెట్టుకోవడం అంటే అంత ఇష్టం అండి. దాన్ని అయితే పెట్టుకునేటప్పుడేమో కొత్తవి చేయించుకున్నప్పుడేమో ఎంతో తలతల మెరిసిపోతూ ఉంటాయండి. అవి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అసలు నల్లగా అయిపోతాయండి. అసలు చూడడానికే ఒక రకంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇక నేను క్లీనింగ్ చేసుకోవాలని ఎన్నో రకాలుగా అయితే ఎన్నో ప్రయత్నాలు అయితే చేసినానండి. వాటిల్లో నాకు ఏది అంతగా బెస్ట్ అయితే అనిపించలేదు. ఇది మాత్రం సూపర్ ఫాస్ట్గా ఎంత బెస్ట్ అనిపించిందంటే, ఇలా మనం చేసుకున్నామంటే క్లీనింగ్ ఈ ప్రాసెస్లో నేను చూపించే ప్రాసెస్లో చేసుకున్నారంటే క్లీనింగ్ ఎక్కువ టైము పట్టదు, ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. అంత తలతల మెరిసిపోతాయండి. మనము గోల్డ్ షాపులలో అదే సిల్వర్ షాపులలో మనం పాలిష్కి ఇస్తే ఎలా అవుతాయో అంత ఎలా షైనింగ్ అయితే వస్తుందో కొత్త వాటిలాగా అయితే మనమైతే ఈ వెండి సిల్వర్ పట్టీలను అయితే మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సిల్వర్ పట్టీలే కాలుకు పెట్టుకునే పట్టీలనే కాదండి, మనము మెట్టెలు ఉంటాయి, అలాగే రింగ్స్ ఉంటాయి వెండివి, ఇంకా పూజ సామాన్లు అవి కూడా మనం ఇలా ఈ ప్రాసెస్లో చేసుకున్నా కానీ తెల్లగా అసలు చెప్పలేమండి. అంత ఈజీ ప్రాసెస్లో అయితే అంత తక్కువ టైంలో అయితే మనమైతే వీటిని అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అవి ఇప్పుడు ఎలా చేసుకోవాలని అయితే నేను చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకోండి, అందులో వాటర్ అయితే ఒక 1 లీటర్ వరకు అయితే వేసుకోండి. వాటిని అయితే కొంచెం మసిలేలాగా మరిగించుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువనే కొంచెం సర్పు వేసుకోండి. మనం బట్టలకి యూజ్ చేసే సర్పు ఏది ఉన్నా కానీ అది వేసేసుకోండి. ఆ తర్వాత మనము బట్టలకి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దీనివల్ల మనకి ఎంత తొందరగా తెల్లగా అయిపోతాయంటే చెప్పలేమండి. అంత షైనింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ లిక్విడ్ వేయడం వలన. దీనికి మనం సర్పుతోటి మనము బాయిల్ చేసిన వాటర్లో వేసి క్లీన్ చేస్తే అదొక రకమైన షైనింగ్ అయితే ఉంటుందండి. అంటే అంత క్లీనింగ్ లాగా అయితే ఏమనిపించదు, కానీ ఈ లిక్విడ్ వేస్తే మాత్రం అంత క్లీనింగ్ అంటే అసలు కొత్తవి మనం షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో ఆ షైనింగ్ తోటి అయితే మనకైతే ఇవి తలతల మెరిసిపోతాయండి. ఎక్కువ మనము దాన్ని రుద్దేసి అలాగే ఇంకా బ్రష్లతోటి ఇలాంటివి అయితే కావాలనుకుంటే ఇంకొంచెం షైనింగ్ పెంచుకోవాలనుకుంటే మాత్రం అలా చేసుకోవచ్చు. కానీ ఈ దాంతో కూడా మనం వాటర్లో వేసేసి క్లీన్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అండి. అంత తెల్లగా అయిపోతాయి. చూసారు కదా, నేను వాటర్ పెట్టినప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో వాటర్. సర్పేసేసి అందులో నేను ఈ పట్టీలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచానండి. మనం పట్టీలు వేసిన తర్వాత మళ్ళీ అవి మరిగియవలసిన అవసరం అయితే లేదండి. అంటే బాయిల్ కావాల్సిన అవసరం అయితే లేదు. వాటరు స్టవ్ను అయితే కట్టేసేయండి, ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని మంచిగా ఇటు అటు అంటూ స్పూన్ తోటి నేను ఫోక్ తోటి అయితే అంటూ ఉన్నానండి. ఇలా చేసామంటే మనకి అందులో ఉన్న జిడ్డంతా మొత్తం రిమూవ్ అయిపోతుందండి. అసలు తెల్ల వాటిలాగా ఎలా ఉన్నాయో చూసారు కదా. ఒక 5 మినిట్స్ పెట్టానండి నేను, అంతే, ఎంతకంటే ఎక్కువ కూడా పెట్టలేదు. ఇలానే డైరెక్ట్గా మనము కూల్ వాటర్లో వేసి కడిగేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇంకొంచెం షైనింగ్ కోసం అయితే కొంచెం పీతాంబరి తోటి అయితే ఇలా బ్రష్ తోటి అయితే వాటిని అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. ఎంత బాగా అనిపించాయి అంటే నిజంగా చెప్తున్నానండి. మనము షాపులలో కొనుక్కుంటే ఎలాంటి మెరుపు అయితే ఉంటుందో అలాగే మనం క్లీనింగ్ చేయించుకుంటాం, డబ్బులు ఇచ్చి క్లీన్ చేస్తూ ఉంటారండి కొన్ని షాపులలో అయితే. మనకి అవసరం వాళ్ళు అంటూ ఉంటాం కదా, మన ఊర్లలో ఉంటారు వాళ్ళు, మనకి అదే దిమ్మలు చేసేయడము, అలాగే సిల్వర్ పట్టీలు, కాల్ రింగ్స్ అవన్నీ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇచ్చామంటే అయితే ఇంకా వాళ్ళు 200-300 అయితే అడుగుతూ ఉంటారండి క్లీనింగ్ చేయడానికి. అది మళ్ళీ మనం ఈ రోజు ఇచ్చామంటే రేపు ఇస్తామని చెప్తారు, ఎమ్మటే కూడా ఇవ్వరండి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందని చెప్తూ ఉంటారు. అలా ఇవ్వకుండా మనం ఇంట్లోనే అసలు ఆ 200-300 ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి. 1 టేబుల్ స్పూను మనకు సర్పు అలాగే ఆ లిక్విడ్ ఉంటే చాలండి, అంత తెల్లగా అయిపోతాయి. ఒక 10 నిమిషాలలో మనకైతే ఇవైతే అంత తెల్లగా షైనింగ్ తోటి అయితే మనమైతే వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు అండి. అంత బాగుంటాయి. సిల్వర్లో నేను కాళ్ళ పట్టీలు అని కాదండి, రింగ్స్, మెట్టెలు, అలాగే నేను కొన్నైతే అవి చిన్నవి అయితే కొనుక్కుంటూ ఉంటానండి అప్పుడప్పుడు. కాళ్ళ మెట్టెలకి సైడ్ మెట్టెలు అలాగే రింగ్స్ కూడా కొంటూ ఉంటానండి సిల్వర్వి. వాటిని అన్నిటిని కూడా ఇలా అయితే వేసేసాను. మా పాప అయితే మా బాబుకి అయితే అప్పుడు రాఖీలు కట్టిందండి, వెండి రాఖీలు. అవి కూడా అలానే
అలానే ఉండిపోయాయి. అవి అలా నేను ఎక్కువ రోజులు యూజ్ అయితే చేయలేదు. కాకపోతే అది కూడా నల్లగా అయిపోయిందండి. వాటిని కూడా కడిగేద్దామని చెప్పేసి, క్లీన్ చేద్దామని చెప్పేసి వాటిని కూడా అయితే వేసేసానండి. క్లీనింగ్ ప్రాసెస్లో ఇదొకటైతే బెస్ట్ ప్రాసెస్ అనిపించిందండి. మనం ఇంకెన్నో రకాలుగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. మనము ఈ వెండి సామాన్లను అయితే ఎందులో నాకు బెస్ట్ అనిపించింది అయితే ఇది చాలా బాగా బెస్ట్ అనిపించిందండి. చూసారు కదా వాటర్ అనేటివి ఎంత నల్లగా అయిపోయాయో. బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులో వేసేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు క్యాప్ పెట్టేసుకున్నామంటే ఒక 5 మినిట్స్లో మనకైతే అదంతా రిమూవ్ అయిపోయి అయితే తెల్ల వాటిలా కొత్త షాపులకి వెళ్ళి ఎలా అయితే మనం తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే షైనింగ్ అయితే వస్తుందో ఆ షైనింగ్ అయితే తప్పకుండా ఉంటుందండి. నేను చెప్తున్నానని మాత్రం కాదు, మీరు లైవ్గా అయితే నేను చూపిస్తున్నాను. వాటర్లో వేయగానే వాటిలో ఉన్న మురికంతా ఇట్లా పట్టేసేసుకొని తీసేసుకుందండి. ఆ సర్పు ఆ లిక్విడ్ అనేది అంత తొందరగా ఫాస్ట్గా పనిచేసింది. మనకి ఇది వాటర్లో వేస్తే మరిగిపోతే వెండి కరుగుతుంది, వెండి తగ్గిపోతుంది అలా అని మాత్రం ఏమనుకోకండి. అలాంటివి ఏమీ కావు. నేను అలా కూడా వాటిని వెయిట్ చూసి కూడా నేను తర్వాత క్లీన్ చేసినాక కూడా నేనైతే వెయిట్ అయితే చూశానండి. అంతే ఉన్నాయి. ఏం అలా కరగడము అలా ఇంక మెల్ట్ అయిపోవడం అలాంటివి అయితే ఏమి ఉండవండి. వెండి అయినా కానీ అలా ఊరికే మనం భ్రమ కోసం అంటూ ఉంటాం తప్ప అవైతే ఏం కరిగిపోవండి. ఎక్కువగా అవసరంలో ఏం చేస్తారంటే వాటిలో ఇంకొంచెం ఏదో వేసేసి ఇట్లా చేస్తూ ఉంటారు. దానివలన కొంచెము రిమూవ్ అవుతుందని అయితే చెప్తూ ఉంటారండి. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే తెలియదు. కానీ నేను ఇంట్లో క్లీన్ చేసుకున్నప్పుడైతే వెండి సామాన్లను అయితే ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎస్పెషల్లీ కాళ్ళ పట్టీల కోసం అయితే ఈ లిక్విడ్ వేసేసి అయితే నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయాయో. అసలు అవి చూస్తుంటేనే కొత్త ఈ షాపులలో ఇప్పుడే నేను తీసుకొచ్చుకున్నది వాటిలాగా అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే మొత్తం తీసేసుకొని వాటికి పీతాంబరి పెట్టేసి ఇలా బ్రష్ తోటి అయితే తోమేసుకున్నానండి. ఆ తర్వాత వేరే వాటర్లో వేసేసి వాటిని మళ్ళీ వేరే వాటర్లో వేసి కడుక్కొని ఇలా అయితే నేను ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నానండి. అంటే డ్రై కావాలి కదా. మనం అట్లనే తడిగా ఉన్నప్పుడు మనం కబోర్డ్లలో పెట్టుకోవడము లేకపోతే కాలుకు పెట్టుకున్నా కానీ మనకు ఆ తడిగా ఉండి ఒకలాగా అనిపిస్తూ ఉంటుందండి. అందుకనే వాటిని అయితే కొంచెము మంచి ఫ్రెష్ వాటర్లో వేసి మళ్ళీ కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్ వేసేసి క్లాత్ మీద అయితే ఇలా అయితే అన్నీ అయితే పెట్టానండి. చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయంటే అసలు చెప్పలేమండి. నమ్మలేని రిజల్ట్ అయితే చూస్తారు మీరు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువ టైం చేతులకు నొప్పి పెడతాయి మేము అవి క్లీన్ చేసుకోవాలనుకుంటే అలాంటి ఫీలింగ్ అవసరమే లేదండి. ఒక 2 మినిట్స్ వీటిని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయో మన సిల్వర్ పట్టీలు అనేటివి. ఇవి నేను జిఆర్టీలో తీసుకున్నానండి. మిగతాయి అవి ఎక్కువ వెయిట్ ఉంటాయండి. అవి 25 గ్రామ్స్ ఏమి ఉంటాయి. అవి మాత్రం అమ్మ వాళ్ళు చేయించారు అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు. అవి ఎప్పుడూ ఒకసారి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఊరు వెళ్ళినప్పుడు పండగలప్పుడు అయితే పెట్టుకుంటూ ఉంటాను. అంతకుమించి అయితే అవి ఎక్కువగా అయితే నేను యూజ్ చేయను. రెగ్యులర్గా యూజ్ చేసేవాటి అయితే ఇవే. ఇంకా వేరేటివి కూడా ఉన్నాయండి. అవి వర్షం పట్టీలు అంటారు కదా, వాటిని కూడా క్లీన్ చేయలేదు. క్లీన్ చేస్తాను. అది వేరే ప్రాసెస్లో ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తానండి. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మంచి వీడియోతో మేము ముందుకు